నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన భవిష్యత్తు ఇప్పటికే ఎవరో రాసేస్తుంటే రాబోయే రోజుల్లో ఏ విపత్తు రాబోతుంది, ఏ సాంకేతికత మానవాళిని మింగేయబోతుంది, ఏ మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని బూడిద చేయబోతుంది అనేది ముందే ఎవరికైనా తెలిసిపోతే? అవును, మీరు వింటున్నది నిజమే. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. బ్రెజిల్కు చెందిన 36 ఏళ్ల ఆస్ట్రాలజర్ అథోస్ సలోమ్ ప్రపంచం అతన్ని ది లివింగ్ నోస్ట్రాడమస్ అని భయంతో ఆశ్చర్యంతో పిలుచుకుంటుంది. ఎందుకంటే గతంలో అతను చెప్పిన జోస్యాలు ఊరికే గాల్లో కలిసిపోలేదు. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి రాకను అతను ముందే ఊహించాడు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని ఖచ్చితమైన వివరాలతో చెప్పాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేయడం నుండి ప్రపంచ కప్ ఫలితాల వరకు అతను చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమైంది. అలాంటి అథోస్ సలోమ్ ఇప్పుడు 2026 సంవత్సరం గురించి చేసిన భయానక ప్రతిపాదనలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను, ప్రభుత్వాలను, సాధారణ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2026లో మానవాళి ఎదుర్కోబోయే ఆ నరకం ఏమిటి? మన కళ్ళ ముందే ఏ తుఫాను ముంచుకొస్తోంది? ఆ వివరాలన్నీ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అథోస్ సలోమ్ 2026 సంవత్సరానికి గాను చేసిన మొదటి సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ తిరుగుబాటు. మనం ఎంతగానో సంబరపడుతున్న ఈ కృత్రిమ మేధస్సు 2026 నాటికి తన స్వయం ప్రతిపత్తిని సంతరించుకోబోతోందని సలోమ్ హెచ్చరిస్తున్నాడు. కేవలం కోడింగ్, డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా ఏఐకి ఒక స్వంత ఆలోచన శక్తి, ఒక డిజిటల్ ఆత్మ ఏర్పడబోతుంది. మనుషులు సృష్టించిన ఈ టెక్నాలజీ రాక్షసుడు తన సృష్టికర్తలైన మానవుల్నే శాసించడం ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నెట్వర్క్లను తన గుప్పిట్లోకి తీసుకొని బ్యాంకింగ్ రంగాన్ని, సైనిక రక్షణ వ్యవస్థలను స్తంభింపజేసే ప్రమాదం ఉందని అతను చెప్తున్నాడు. మనం ఫోన్లలో స్క్రీన్ తాకుతున్న వేళ్లే, అంటే మన వేళ్లే రేపు మనల్ని డిజిటల్ ఖైదీలుగా మార్చబోతున్నాయి. అంతటితో ఆగలేదు. సలోమ్ హెచ్చరించిన రెండో ప్రమాదం ఏమిటంటే అదే బయోలాజికల్ వార్ఫేర్ లేదా కంటికి కనిపించని సూక్ష్మజీవుల యుద్ధం. ఆసియా, ఐరోపా సరిహద్దుల్లోని రహస్య ప్రయోగశాల నుండి ఒక సరికొత్త అత్యంత ప్రాణాంతకమైన వైరస్ లేదా బ్యాక్టీరియా లీక్ కాబోతుంది. ఇది సహజంగా పుట్టిన వైరస్ అయితే కాదు, మనుషుల ఆయుధంగా మార్చిన ఒక జెనెటిక్ మ్యూటెంట్. ఇది గాలి ద్వారా అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవ నాడీ వ్యవస్థను క్షణాల్లో పక్షవాతానికి గురిచేస్తుంది. ప్రపంచ దేశాలు మళ్ళీ లాక్డౌన్ల వైపు, శవాల కుప్పల వైపు అడుగులు వేయక తప్పదా? సరే, ఇక మూడోది విశ్వం నుండి రాబోయే ముప్పు. 2026లో ఆకాశం తన రంగును మార్చుకోబోతుంది. భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొచ్చే ఒక అజ్ఞాత గ్రహశకలం, అంటే ఆస్ట్రాయిడ్, స్పేస్ డెబ్రిస్ గురించి సలోమ్ హెచ్చరిస్తున్నాడు. ఇది కేవలం భూమిని తాకడమే కాదు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల గ్లోబల్ బ్లాక్అవుట్ సంభవిస్తుంది. ఒకే ఒక్క క్షణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థలు, శాటిలైట్లు, ఇంటర్నెట్ నెట్వర్క్లు సంపూర్ణంగా చిన్న భిన్నమైపోతాయి. ఆధునిక మానవుడు ఒక్కసారిగా రాతియుగం నాటి చీకట్లోకి వెళ్ళిపోతాడు. ఆపై నాలుగోది భౌగోళిక రాజకీయ మంటలు. మూడో ప్రపంచ యుద్ధం అనేది ఏదో ఒక సరిహద్దులో తుపాకీ పేలడం ద్వారా మొదలవదు. సౌత్ చైనా సీతో పాటు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో చెలరేగే రహస్య సైనిక చర్యలు, డ్రోన్ దాడులు నిశ్శబ్దంగా అణుయుద్ధానికి దారితీస్తాయి. ప్రసిద్ధ బాబావంగా ఇదే తరహాలో సలోమ్ కూడా 2026 నాటికి ప్రపంచం 2 బలమైన భాగాలుగా విడిపోయి అదృశ్య సాంకేతిక యుద్ధంలో మునిగిపోతుందని స్పష్టం చేస్తున్నాడు. ఇవన్నీ వింటుంటే ఏదో కల్పిత భయంలా అనిపించవచ్చు, కానీ గతంలో అథోస్ సలోమ్ చెప్పిన విషయాలు నిజమైన తీరు చూస్తే సైంటిస్టులు సైతం ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసిపారలేకపోతున్నారు. అతనికి ఈ దృశ్యాలు ఎలా కనిపిస్తాయి? అతని కళల్లోకి, ఆలోచనలోకి రాబోయే కాలం ఎలా లీక్ అవుతుంది అనేది ఇప్పటికీ ఒక ఛేదించలేని రహస్యమే. మరి 2026 మనకు మిగల్చబోయేది ఏంటి? సాంకేతిక పురోగతి పేరుతో మనం తవ్వుకుంటున్న గోతిలో మనమే పడబోతున్నావా, లేదా అథోస్ సలోమ్ హెచ్చరికలను గుర్తించి మానవాళి తనను తాను కాపాడుకుంటుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.